హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాయ నిహారిక కృష్ణబాబులతో మాట్లాడటానికి పక్కకు వెళ్తుంది. మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. మీ సపోర్ట్ నాకు ఉంటే చాలు అని మాయ నిహారిక కృష్ణబాబులతో చెప్తూ ఉంటుంది. మేడం, ఒక చిన్న మాట. మా వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ మీ వల్ల మాకు ఎలాంటి మంచి జరగట్లేదు మేడం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. శ్రీకర్తో మీ పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు, నా బంగారానికి ఇద్దరికీ కూడా చెరొక కోటి అకౌంట్లో వేస్తానని చెప్పారు. మీరు మా శ్రీకర్ గడితో తాళి కట్టించుకోలేదు, మా అకౌంట్లో డబ్బులు వేయలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. బాధపడకండి, మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సిటీకి వెళ్ళగానే మీ అకౌంట్లో చెరొక కోటి వేస్తాను అని మాయ కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ సో మచ్ అని నిహారిక చెప్తూ ఉంటుంది. మేడం, సిటీకి వెళ్ళాక మాట తప్పకూడదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నా గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని మాయ అంటూ ఉంటుంది. మా కృష్ణ మాటను పట్టించుకోకు మాయా, అలానే మాట్లాడతాడులే, నీపైన నాకు నమ్మకం ఉంది అని నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నిహారిక, మీకు ఆలస్యం అవుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి. అవనికి అనుమానం వచ్చిందే అనుకోండి, నన్ను ఎలా అయితే ఆ వేదవతి గారి చేత ఇంట్లో నుంచి బయటకు గెంటించిందో మిమ్మల్ని కూడా అలానే గెంటిస్తుంది అని మాయ నిహారికకు చెప్తూ ఉంటే, అవును బంగారం, మాయ మేడం చెప్పింది కరెక్టే, పద, వాళ్ళకి అనుమానం రాకముందే మనం ఇంటికి వెళ్దాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. బాయ్ మాయా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి బయలుదేరుతారు. వీళ్ళకి సిటీకి వెళ్ళిన తర్వాత చెరొక కోటి ఇవ్వాలంట. సిటీకి వీళ్ళు వెళ్తే కదా నేను చెరొక కోటి వీళ్ళ అకౌంట్లో వేయటానికి. వీళ్ళంతా కూడా ఇక్కడే సర్వనాశనం అయిపోతారు అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అర్జెంటుగా వసీకర్ను కలవాలి అని మాయ మనసులో అనుకొని వెంటనే వసీకర దగ్గరకు వెళ్తుంది. వసీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటుంది. మాయ రావటం గమనించి, ఏంటి మాయా ఇలా వచ్చావు, ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడుగుతూ ఉంటుంది. వసీకర, అనుకోని కారణాలతో నేను రవీంద్రతో తాళి కట్టించుకున్నాను. రవీంద్ర నా మెడలో తాళి కట్టేశాడు, నాకు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మాయా, నీకు పెళ్లి జరిగిపోవడం ఏంటి, నీ ఆశయాన్ని మర్చిపోయి పెళ్ళి చేసుకున్నావేంటి అని వసీకర అడుగుతూ ఉంటుంది. ఆ అవని వేదవతి చేత నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయించింది. నన్ను ఈ ఊరిలో కూడా ఉండటానికి వీల్లేదని చెప్పింది. ఊరికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నేను ఈ ఊరిలో ఉండకూడదని చెప్పింది. అందుకే ఈ ఊరితో సంబంధం పెట్టుకోవాలనే ఒకే ఒక్క కారణంతో ఆ రవీంద్ర చేత తాళి కట్టించుకున్నాను వసీకర అని మాయ చెప్తూ ఉంటుంది. కానీ మాయా అని వసీకర అంటూ ఉంటే, నీ అనుమానం ఏంటో నాకు తెలుసు వసీకర. నేను ఆ రవీంద్రతో వైవాహిక బంధాన్ని కొనసాగిస్తానని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎట్టి పరిస్థితిలో అది జరగదు. ముక్కు పుడక సొంతం చేసుకున్న తర్వాత ఈ ఊరినంతా కూడా శూన్యం చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంతే అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సూపర్ మాయా, సూపర్, నీ ప్లాన్ అదిరిపోయింది అని వసీకర చెప్తూ ఉంటుంది. ఇంతకీ అసలు ఆ అక్షయను ఇక్కడికి ఎలా రప్పించుకోవాలనుకుంటున్నావు, అక్షయ వస్తేనే మనకి ముక్కు పుడక దర్శనం అవుతుంది అని మాయ చెప్తూ ఉంటుంది. అక్షయ ఇక్కడికి రావటం చాలా కష్టం మాయా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ని అమలు చేద్దామా అని వసీకర అంటూ ఉంటుంది. ఏంటి ఆ ప్లాన్ అని మాయ అడుగుతూ ఉంటుంది. వసీకర మాయకు ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. సూపర్ వసీకర, నీ ప్లాన్ అదిరిపోయింది, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాయ అంటుంది. సరే మాయా, వెళ్ళి బయలుదేరు, పని ముగించు అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మాయ కోటలో నుంచి బయటకు వస్తుంది. వెంటనే జగన్నాథం దగ్గరకు వెళ్ళి, తాతయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా మాయా అని జగన్నాథం అంటూ ఉంటాడు. తాతయ్య, కోట దగ్గరకు వెళ్ళాను, కోటలో ఉన్న వసీకరను ముఖ్యమైన విషయం మాట్లాడాలి, బయటికి రమ్మంటే వసీకర బయటికి వచ్చింది తాతయ్య గారు. ఆ వసీకర నాతో కొన్ని మాటలు చెప్పింది. ఆ మాటలు నేను ఊరి వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. ఊరి వారందరినీ కూడా చెట్టు దగ్గరికి రమ్మని మాట్లాడాలని ఒకసారి పిలిపిస్తారా తాతయ్య గారు అని మాయ అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా,
నీ కోరిక మేరకు ఊరి వాళ్ళందరినూ కూడా చెట్టు దగ్గరికి రప్పిస్తాను అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఊరిలో ఉండే ఒక అతను డోలు వాయిస్తూ ఊరి ప్రజలందరినీ కూడా జగన్నాథం గారు వారి మనవరాలు మాయగారు ఇద్దరూ కూడా చెట్టు దగ్గరకు రమ్మని దండోరా వేయటం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఊరి ప్రజలంతా కూడా జగన్నాథం గారు వారి మనవరాలతో కలిసి ఊరి వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, పదండి అందరం చెట్టు దగ్గరకు వెళ్దాం, ఏదో ఊరికి సంబంధించిన ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అని మాట్లాడుకొని ఊరి వాళ్ళంతా కూడా చెట్టు దగ్గరకు వెళ్తారు. జగన్నాథం గారు ఏదో మాట్లాడాలని దండోరా వేయించారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఊరికి సంబంధించిన విషయమా అని పల్లెటూరి ప్రజలంతా కూడా జగన్నాథాన్ని అడుగుతూ ఉంటారు. అవును, ఊరికి సంబంధించిన విషయం గురించి నా మనవరాలు మాయ మీ అందరితో ఏదో చెప్పాలనుకుంటుంది అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. కోటలో ఉన్న వశీకరణను కోట నుంచి బయటకు రప్పించాను, మా ఊరిని వదిలి వెళ్ళిపోవాలంటే నీకేం కావాలని అడిగాను. అప్పుడు వశీకర ఏం చెప్పిందంటే, నాకు ఏం కావాలో మీ పల్లెటూరి ప్రజల ముందుకే వచ్చి చెప్తాను, మీ ఊరి వాళ్ళందరినీ కూడా చెట్టు దగ్గరకు రమ్మని చెప్పమని చెప్పింది, అందుకే మీ అందరినీ చెట్టు దగ్గరికి రమ్మని చెప్పాను అని మాయ చెప్తూ ఉంటుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆ వశీకర ఇప్పుడు ఇక్కడికి వస్తుందా అని పల్లెటూరి ప్రజలంతా భయపడుతూ మాయను అడుగుతూ ఉంటారు. మీరెవరూ కంగారు పడకండి, వశీకర మిమ్మల్ని ఏమీ చెయ్యదు, ఆ వశీకర డిమాండ్స్ ఏంటో మీకు చెప్పడానికే వస్తుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అమ్మా మా అందరికీ భయంగా ఉంది, ఊరిని ఇప్పటికే అల్లకల్లోలం చేసింది ఆ వశీకర మాతో మాట్లాడటం ఏంటమ్మా అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి, వశీకర మిమ్మల్ని ఏమీ చెయ్యదు, తన డిమాండ్స్ తనకు కావాల్సింది మనం ఇచ్చేస్తే ఈ ఊరిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా మేము కాస్త దూరంగా నుంచుంటాము అని పల్లెటూరి ప్రజలంతా కలిసి దూరంగా నిల్చుంటారు. ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి, చెట్లు ఊగుతూ ఉంటాయి, గాలి బాగా వీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కోటలో నుంచి వశీకర బయటికి వస్తూ ఉంటుంది. వశీకర చెట్టు దగ్గరికి వస్తూ ఉంటే ఊరి ప్రజలంతా కూడా వశీకరను చూసి భయపడిపోతూ ఉంటారు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, మిమ్మల్ని ఏదో చెయ్యాలన్నది నా ఉద్దేశం కాదు అని వశీకర చెప్తూ ఉంటుంది. వశీకర నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, మా వాళ్ళు నీ డిమాండ్స్ని తీరుస్తారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నాకు కేవలం అక్షయ మాత్రమే కావాలి, అక్షయ్ను కోటలోకి పంపిస్తే మీ ఎవరి జోలికి నేను రాను, అక్షయ్ను తీసుకొని నా దారిన నేను వెళ్ళిపోతాను అని చెప్పి వశీకర పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. దాంతో అందరూ కూడా షాకింగ్గా వశీకర వైపు చూస్తూ ఉంటారు. అక్షయమ్మను నువ్వేం చేసుకుంటావు, అక్షయమ్మ మా ఊరి పాలిట దేవత, కారణ జన్మురాలు, అమ్మవారి హంసతో పుట్టిన బిడ్డ, అలాంటి బిడ్డను నువ్వు ఏం చేసుకుంటావు అని పల్లెటూరి ప్రజలంతా వశీకరణను నిలదీస్తూ ఉంటారు. అవన్నీ మీకు అనవసరం, మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మీ ఊరు సస్యశ్యామలంగా పంటలతో పాడి రైతులతో సంతోషంగా ఉండాలంటే నాకు అక్షయను ఇవ్వండి, అక్షయను మీరంతా కలిసి నా కోటలోకి పంపించండి అని వశీకర పల్లెటూరి ప్రజలను అడుగుతూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ అటువైపు వెళ్తూ చెట్టు దగ్గర పల్లెటూరి వాళ్ళేంటి అలా నుంచున్నారు, ఏం జరుగుంటుంది బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. పద అవని వెళ్ళి చూద్దాం అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరకు వెళ్తారు. జరగండి జరగండి అని అనటంతో పల్లెటూరి ప్రజలంతా పక్కకు తప్పుకుంటారు. ఎదురుగా వశీకర ఉంటుంది. వశీకర్ను చూసిన అవని షాక్ అవుతుంది. ఏంటి మీరంతా ఇలా చూస్తున్నారు, ఇదే అసలు వశీకర అని చెప్పి అవని పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఈవిడే వశీకరని మాకు కూడా తెలుసు, ఈవిడ మన ఊరిని మనల్ని అందరినీ కూడా వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే మన అక్షయమ్మను కోటలోకి పంపించమని అడుగుతుంది. ఊరి వాళ్ళంతా కూడా ప్రాణాలతో ఉండాలన్నా, ఊరు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్నా అక్షయమ్మ కోటలోకి వెళ్ళాలంటమ్మా, అక్షయమ్మను కోటలోకి పంపిస్తే మనందరినీ వదిలి ఈ వశీకర వెళ్ళిపోతుందంటమ్మా అని పల్లెటూరి ప్రజలు అవనితో చెప్తూ ఉంటారు. మరి మీరేం ఆలోచించుకున్నారు, నా కూతురు అక్షయ్ను కోటలోకి పంపించాలనుకుంటున్నారా అని అవని అడుగుతూ ఉంటుంది. అది అమ్మా అది అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. మీ మనసులో ఏముందో చెప్పండి, మీ అందరి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కూతురు ప్రాణాన్ని బలిద్దామనుకుంటున్నారా అని అవని పల్లెటూరి ప్రజల్ని అడుగుతూ ఉంటుంది.
అలా ఎలా ఇస్తామమ్మా? అక్షయమ్మ మా ఊరి పాలట దేవత. అన్నపూర్ణాదేవి హంసతో పుట్టిన అక్షయమ్మను ఈ వసీకరకు ఎలా బలిస్తామమ్మా? అక్షయమ్మను వసీకరకు ఇచ్చేదే లేదు. అవసరమైతే మా ప్రాణాలన్నీ పోయినా పర్వాలేదు. అక్షయమ్మను మాత్రం ఈ వసీకర చేతికి చిక్కనివ్వమ్మా అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మీ అందరూ నా కూతురుపై ఇంత కృతజ్ఞత భావంతో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఈ వసీకర కోటలో ఉంది కాబట్టి కోటలోకి మనం అడుగు పెట్టలేకపోయాం కాబట్టి వసీకరను వదిలేశాము. ఈ వసీకర కోట దాటి బయటికి వచ్చింది. మనం చూస్తూ ఊరుకుంటామా? ఊరుకునేదే లేదు. ఈ వసీకరను మనందరం కలిసి అంతం చేద్దాం అని అవని అంటుంది. అవని, అనవసరంగా నా జోలికి వస్తున్నావు అని వసీకర అంటూ ఉంటుంది. ఏయ్, నీకు భయపడేదెవరే? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. మా ఊరిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు తాగించాలని చూస్తున్నావు కదా, నిన్ను వదిలిపెట్టేదే లేదు అని అవని అంటూ ఉంటుంది. అవని, వసీకర్ను నేనే కోట్ల నుంచి బయటకు తీసుకొచ్చాను. నువ్వు వసీకర్పై ఇలా చేయటం అసలు నాకు నచ్చలేదు అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు వసీకర్ను కోట్ల నుంచి బయటికి తీసుకురావటం ఏంటే? నువ్వు వసీకర కలిసి ఆడుతున్న నాటకమని నాకు తెలుసు. మీ అందరికీ చెప్తున్నాను వినండి. ఈ వసీకర్ను వదిలిపెట్టొద్దు. వసీకర్ని అందరం కలిసి కొడదాము అని చెప్పి అవని అంటుంది. అమ్మో, ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో నేను ఈ అవనికి పల్లెటూరి వాళ్ళకు చిక్కకూడదు. ఈ మాయ మాటలు విని అనవసరంగా కోట్లో నుంచి బయటకు వచ్చాను. ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి అని వసీకర తనలో తానే అనుకొని అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటుంది. పల్లెటూరి వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్న కర్రలు, చీపర్లు తీసుకొని వసీకర వెనుక పెడుతూ ఉంటారు. అవని కాళికా మాతలాగా అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకొని వసీకర వెనక పరిగెడుతూ ఉంటుంది. ఆగవే, ఆగు, ఈరోజు కోటలో నుంచి బయటకు వచ్చిన నిన్ను వదిలేదే లేదు, ఆగు అని చెప్పి అవని వసీకర వెనుక పడుతూ ఉంటుంది. ఇక వసీకర అలా పరిగెడుతూ ఉంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత అక్షయ ఎదురుగా నిల్చొని త్రిశూలం పట్టుకొని ఉంటుంది. అక్షయను చూసి ఇంకా భయపడుతుంది. ఇటు చూస్తే నుయ్యి, అటు చూస్తే గొయ్యి అన్నట్టుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అనవసరంగా మాయ మాటలు విని కోట్ల నుంచి బయటకు వచ్చానే అని వసీకర తనలో తానే కంగారు పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.